टीडीपी के एमएलए पर खातून ने लगाया असमत रेजी का इल्जाम। खातून ने जारी किया वीडियो, पार्टी से कर दिया गया सस्पेंड। पड़ोसी रियासत आंध्र प्रदेश में बरसरे इख्तिदार जमात तेलुगु देशम पार्टी टीडीपी के एक एमएलए के खिलाफ एक खातून ने असमत रेजी का सनसनीखेज इल्जाम लगाया। हैदराबाद में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए खातून, जो टीडीपी के कारकुन होने का भी दावा किया, इसने बताया कि सत्या वीडियो के तेलुगु देशम टीडीपी एमएलए कोनेटी आदिमूलम ने इसकी असमत रेजी की है। इसने इससे मुताल्लिक़ कुछ वीडियोस भी जारी किए। जुमेरात को अपने शोहर के साथ हैदराबाद के सोमाजीगुड़ा प्रेस क्लब में मीडिया से बात करते हुए इसने इंकशाफ किया कि तिरुपति के भीमास होटल में इसके साथ जिनसी ज्यादती की गई। खातून ने कहा कि वो पहले ही चीफ मिनिस्टर चंद्रबाबू और वजीर नारा लोकेश को इस बारे में खत लिख चुकी है। इसने कहा कि रुकन असम्बली एमएलए ने धमकी दी कि अगर इसने किसी को बताया तो वो इसकी जान से मार देगा। इसने मजीद बताया कि इसका ताल्लुक भी टीडीपी से है और वो शुरू से ही पार्टी के कामों में मिले रहते थी। इसने बताया कि इससे मिलने के बाद आदिमूलम ने इस बारे में फ़ोन किया और तिरुपति के भीमास होटल के कमरा नंबर 109 में आने को कहा। मुतासरा ने इल्ज़ाम लगाया कि इसने इसे धमकियां दी और इसके साथ जिनसी ज़्यादती की। इसने बताया कि इसने इसे 3 बार जिनसी ज़्यादती का निशाना बनाया। आखिर में इसने एमएलए आदिमूलम की इस्लाहात को बेनकाब करने के लिए पिन कैमरे का इस्तेमाल किया। मीडिया में रुकन असम्बली की वीडियो मंजर आम पर आने के बाद तेलुगु देशम क़ियादत ने एमएलए को सस्पेंड करने का ऐलान किया। आंध्र प्रदेश तेलुगु देशम के सदर श्रीनिवास राव ने बताया कि टीडीपी क़ियादत ने रुकन असम्बली को पार्टी से सस्पेंड कर दिया है। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది। రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది। అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది, ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు। నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది। జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది। అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను। మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది। బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది। వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను। నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది। అది గుర్తించిన నా భర్త, ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు। చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది। వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను నేను। చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని अरेंज చేసి ఇవ్వడం జరిగింది। జరిగిన తర్వాత AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।